ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 3వ రోజండి. శ్రీ విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సమస్త జీవరాశులకు ఆహారాన్ని అందించే అమ్మ అన్నపూర్ణాదేవి. ఆ పరమాత్మే ఆది భిక్షువుగా భిక్షను స్వీకరించినట్లు అనేక పురాణ గాథల్లో మనకు తెలుస్తుంది. ఈ అన్నపూర్ణాదేవిని కూష్మాండ దుర్గా మరియు అష్టభుజాదేవి అని కూడా అంటారు. ఈరోజు కూష్మాండాదేవిగా అమ్మవారు కాషాయం లేదా బంగారు రంగు చీర ధరించి అష్టభుజాలతో సింహవాహినిగా భక్తులకు దర్శనమిస్తారు. కుడివైపు చేతుల్లో పద్మం, బాణం, ధనుస్సు, కమండలం, ఎడంవైపు చేతుల్లో చక్రం, గద, జపమాల, అమృత కలశాన్ని ధరించి దర్శనమిస్తారు. అదేవిధంగా అన్నపూర్ణాదేవిగా రసపాత్రను ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని తెల్లని రంగు పుష్పాలతో పూజించాలి. అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం కానీ కట్టె పొంగలు కానీ నివేదన చేయాలి. చదువుకోవాల్సిన శ్లోకం: నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. అదేవిధంగా కూష్మాండాదేవి శ్లోకం కూడా చదువుకోవాలి. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దధానహస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే. ఇప్పుడు అమ్మవారి కథ విందామండి. మన పురాణాలు గ్రంథాలు ప్రకారం కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించి ఒక కథ అయితే ప్రచారంలో ఉంది. ఒకసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడట. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుందట. దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుందట. ప్రజల కష్టాలు చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుందట. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని శివుడు భిక్షపాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా అందరి ఆకలి తీరుస్తూనే ఉందట. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కనిపించేవన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమంతా ఆ పూర్ణశక్తి నుండే వచ్చింది. ఆ పూర్ణశక్తియే ఈ అన్నపూర్ణాదేవి. ఈ అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల వాక్ సిద్ధి, వాక్ శుద్ధి, తద్వారా జ్ఞానం, తద్వారా వైరాగ్యం కలుగుతాయని ప్రతీతి. ఈరోజు అన్నదానం చేయడం వల్ల, అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శించడం వల్ల, పూజించడం వల్ల అన్నాదులకు లోటు లేకుండా ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యం పొందుతారట. ఓం శ్రీమాత్రే నమః.